అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమా సినిమానే, రాజకీయం రాజకీయమే. రెండిటికి కూడా చాలానే తేడా ఉంది. రియల్ లైఫ్ లో హీరోలు ఫైట్లు చేసి స్క్రీన్ ని చించేస్తారు. రియల్ లైఫ్ లో ఆ హీరోల కోసం అభిమానులు దేనికైనా సై అంటారు, ప్రాణాలు అర్పించేందుకైనా రెడీగా ఉంటారు. అయితే తెర మీద చూపించిన హీరోయిజానికి తెర బయట చేసే రాజకీయానికి మధ్య డిఫరెన్స్ ఆ స్థాయి పరిస్థితులు ఎదురైతే తప్ప వారికి అర్థం కాదు. రాజకీయం అనే బలం ముందు ఎంతటి హీరోలైనా ఆ హీరోలకి వీరాభిమానులైనా జీరో అయిపోవాల్సిందే. పరిస్థితులకి తగ్గట్టుగా సైలెంట్ అయిపోవాల్సిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు అదే స్పష్టం చేస్తున్నాయి. మరి ఇటు ఫ్యాన్స్, అటు పాలిటిక్స్, రాజకీయానికి తలొగ్గుతున్న అభిమానం. మొన్న జూనియర్, ఇప్పుడు చిరు. సినిమా వాళ్ళు ఇంత భయస్తులా? రాజకీయాలు, సినిమాలు ఈ రెండింటికి తెలుగు రాష్ట్రాల్లో సమాంతర ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే వీటిలో ఏదో ఒకటి మాత్రం కాస్త ఎక్కువ సమాంతరం అన్నమాట. ఆ ఒక్కటి ఏదంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయం అనే చెప్పక తప్పదు. ఎంతటి స్టార్స్ అయితే ఏంటి, ఆ స్టార్స్ కి ఎంతటి అభిమాన ఘనులైతే ఏంటి, పరిస్థితి అనుకూలించినప్పుడు పక్కన మూసుకు కూర్చోవాల్సిందే తప్ప ఏమీ చెయ్యలేరని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా పిచ్చి ఎక్కువ. నటుల్ని ఆరాధ్య దైవాలుగా కొలిచేవారు కోకొల్లలుగా ఉంటారు. అయితే ఆ చరిష్మా ఒక్క సీనియర్ ఎన్టీఆర్ ని తప్ప రాజకీయంగా మరెవరిని సక్సెస్ చైర్ లో కూర్చోబెట్టలేదు. రాజకీయాల్లో సినిమా వారి వైభవం, అభిమాన గణాలకు అందలం సీనియర్ ఎన్టీఆర్ హయాంతోనే ముగిసిపోయిందనుకోవచ్చు. ఇటీవలే వరుసపెట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రచ్చ రకరకాల మలుపులు తీసుకుంటూ ఎపిసోడ్లుగా ముందుకు సాగుతోంది. సందర్భం కాని సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా ఎత్తుకున్న ముచ్చట ఇప్పుడు పెద్ద దుమారానికే కారణమైంది. అప్పట్లో జగన్ సినిమా వాళ్లను కలిసేందుకు ఇష్టపడలేదని చిరంజీవి గట్టిగా అడిగితే దిగొచ్చారని కామినేని చెప్పడం కార్చిచ్చు రాజేసింది. అప్పుడు సభలోనే ఉన్న బాలకృష్ణ ఎవడూ గట్టిగా అడగలేదంటూ కామినేనికి కౌంటర్ ఇచ్చారు. జగన్ ని కూడా సైకో అంటూ తీవ్ర పదజాలాలతో విమర్శించారు బాలయ్య. దీంతో ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చిన వైసీపీ బాలయ్య టార్గెట్ గా విమర్శనస్త్రాలు సంధిస్తుండడం పొలిటికల్ గా అగ్గిరాజేస్తోంది. అయితే ఇప్పుడు సినీ అభిమానగరం రంగంలోకి దిగడం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. మా హీరోను అంత మాట అంటారా అంటూ సీరియస్ అయిన అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు బాలయ్య బాబు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమైన తెలుగు రాష్ట్రాల మెగా అభిమాన సంఘం నాయకులు బాలకృష్ణపై 300 పిఎస్ల్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దానికి జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రీకారం చుట్టి 2 రాష్ట్రాల్లోని 300 పిఎస్ల్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగానే కాదు, ఇండస్ట్రీ పరంగానూ అగ్గిపెట్టేలా కనిపించింది. అయితే విషయం తెలుసుకున్న చిరంజీవి అలాంటి పనులేమీ చేయొద్దంటూ అభిమానులను వారించారు. దీంతో మెగా అభిమానులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతన్నారు ఇంతన్నారు, ఆ తర్వాత అంతా కామైపోయారు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరు తగ్గారు, ఎవరిని తగ్గించారు అనే చర్చ తెర మీదకు వచ్చింది. అగ్ర హీరోల్లో అగ్రతాంబూలం అందుకుంటున్న చిరంజీవి ఎందుకు వెనక్కి తగ్గారో, ఎందుకులే రచ్చ అనుకున్నారా, లేక తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిలదొక్కుంటున్న వేళ రాజుకున్న ఈ నిప్పును మరింత రేగేలా చేయడం ఎందుకని భావించారా? ఏమో, తన కోసం యుద్ధానికి సిద్ధమైన అభిమానులను ఆయన వారించడం చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. అంతకుముందు బాలకృష్ణ వ్యాఖ్యలపై విదేశాల్లో ఉండగానే లేఖ విడుదల చేసిన చిరు స్వదేశానికి వచ్చాక మాత్రం మీడియా ఎంత అడిగినా మారు మాట్లాడలేదు. దీన్ని బట్టే ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గారేమో అన్న అనుమానం కలుగుతోంది. అభిమానుల ఆగ్రహావేశాలు పెళ్లుబీకడం, ఆ తర్వాత టపీమని చల్లారిపోవడం ఇప్పుడేం కొత్త కాదు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇదే స్థాయిలో రచ్చ చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నట్టుగా ఓ ఆడియో బయటకు రావడం పెద్ద కల్లోలమే రేపింది. సరిగ్గా వార్ 2 సినిమా సమయంలో జరిగిన ఈ రచ్చ పొలిటికల్ గా తెరబయట మరో వార్కు కారణమైంది. ఎన్టీఆర్ కు బహిరంగంగా దగ్గుబాటి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆయన క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ ఇలా డిఫరెంట్ ఏరియాల నుంచి దూసుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద టాస్కే అయింది. అంతలా ఎగిసిపడ్డ అభిమానం ఇప్పుడు ఏమైంది అంటే రాజకీయం ముందు మూసుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే దగ్గుపాటి తగ్గేదలే అన్నట్టుగా వ్యవహరించడంతో మెల్లమెల్లగా ఆ వ్యవహారం సైడ్ అయిపోయింది. నిజంగా హీరోలు సినిమాల్లోనే హీరోలా, తెర మీద చూపించే హీరోయిజం తెగింపు రియల్ లైఫ్ లో చూపలేరా? ఏమో, ప్రస్తుత పరిస్థితుల్లో వాటి తదనంతర పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఇటీవలే టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పిన మాటలు సైతం ఇదే నిజమని స్పష్టం చేస్తున్నాయి. సినిమా వాళ్ళంతా
బాహ్య ప్రపంచానికి వచ్చేప్పటికి ఎంత భయస్థులు, ఎంత అంటే బలహీనంగా ఉంటారంటే, ఊరికి చిన్న విషయం చెప్తానండి. నా సినిమా షూటింగ్ అయిపోయింది, నా సినిమా లాంచింగు అంటే నా సినిమా బాగా చూడండి అని చెప్పుకుంటాక నేను ఫంక్షన్ పెడతాను. ఆ ఫంక్షన్కి వచ్చి జై పవన్ కళ్యాణ్ అంటేనే ఎవడు పిసుకుంటున్నారు అందరూ. ఎవర్రా మీరు, ఈ మా సినిమాకి ఏంటి పవన్ కళ్యాణ్ జై అంటారా, మా సినిమా వచ్చి మీరు కొడతారని ఎవడు మాట్లాడేవాడు లేడు. అంత ఎందుకని, చాలా సెన్సిటివ్ ఫీల్డ్ ఇది. అందరికీ ఒకళ్ళు అంటే భయం. కలెక్షన్లు రావేమో, రేపు ఈ డిస్టర్బెన్స్తో కలెక్షన్ రావేమో, డిస్టర్బెన్స్తో అంటే సినిమా వాళ్ళు అనేవాళ్ళు పైకి ఎంత బలంగా అంటే అట్రాక్టివ్గా కనపడతారో అంత బలహీనలండి వాస్తవంగా చెప్పాలంటే. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. సినిమా వాళ్లలో పైకి కనిపించేదంతా మేకపోతు గాంభీర్యం, లోపలంతా భయం. రాజకీయానికి, అందులోనూ అధికార పక్షానికి తలొగ్గి బతకడం తప్ప మరో మాట్లాడలేని పిరికితనం. ఒక్క రాజకీయమనే కాదు, కాంట్రవర్సీ అవుతుందనుకునే ఏ ఇష్యూకైనా ఇదే స్థాయిలో ఉనికిపోతుంటారు సినిమా స్టార్లు. ఎందుకంటే సినిమా ఇప్పుడు కళ మాత్రమే కాదు, 100,000 కోట్ల వ్యాపారం. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కోపమైనా, ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహమైనా, ఆ మధ్య తెలంగాణలో అల్లు అర్జున్ ఇష్యూ అయినా చప్పున చల్లారడానికి కారణం ఇదే. ఎంతైనా ఇది వ్యాపారం, అది రాజకీయం. ముల్లొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఒక్క ఆకుకే.